అందమైన కొండల మధ్యలో ఉన్న డ్రాగన్ వ్యాలీలో ప్రతి ఉదయం చిన్న డ్రాగన్లు మంట ఊదటం సాధన చేసేవి. కానీ ఆరవ్ అనే ఒక చిన్న డ్రాగన్ మాత్రం ఒక రాయి వెనుక దాక్కుని ఉండేవాడు. అతను బలంగా ఊపిరి పీల్చి ఉఫ్ అని ఊదాడు, కానీ పొగ మాత్రం వచ్చేది. అతను దుఃఖంగా, నా మంట ఎవరినైనా కాల్చేస్తే నేను ఎవరికి హాని చేయదలుచుకోలేదు. మిగతా డ్రాగన్లు నవ్వారు, కానీ అతని స్నేహితులు క్రిష్ మరియు రుహాన్ అతని పక్కనే నిలబడ్డారు. క్రిష్ అంటాడు, చింతించకు ఆరవ్, సరైన సమయం రాగానే నీ మంట వస్తుంది. రుహాన్ అంటాడు, అవును అవును, మేము నీకు సురక్షితంగా సాధన చేయడంలో సహాయం చేస్తాము. ఆ సాయంత్రం అతని స్నేహితులు కొద్దిగా కట్టెలు తీసుకొని పెట్టారు. క్రిష్ అంటాడు, సరే ఆరవ్, కేవలం చిన్న ఊపిరి, మంచి ఆలోచనలు చేసుకో. ఆరవ్ కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చి అచ్చూ అని తుమ్మాడు. అప్పుడే ఒక పెద్ద మంట బయటికి పడి అతని తోక కాలిపోయింది. ఆరవ్ అరుస్తూ, అయ్యయ్యో చూసావా, నా మంట ప్రమాదకరమైంది. అతను నది దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి తన తోకను చల్లార్చుకున్నాడు. బాధపడుతూ ఆరవ్ అనుకున్నాడు, నాలాంటి డ్రాగన్లు మంట ఊదకూడదు. ఆకాశం మబ్బులతో కప్పుకుంది. చల్లని గాలి, మంచు కురుస్తుంది. మరుసటి ఉదయం డ్రాగన్ వ్యాలీ మొత్తం తెల్లగా మారిపోయింది. అందులో ఉండే ముసలి డ్రాగన్, ఇది 100 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద మంచు తుఫాను. మనం గొప్ప మంటను వెలిగించకపోతే వ్యాలీ మొత్తం గడ్డ కట్టుకొని పోతుంది. అందరూ ఆ పెద్ద మంట దగ్గరకు వెళ్ళారు, కానీ మంట పూర్తిగా ఆరిపోయింది. ఎంత ప్రయత్నించినా మళ్ళీ వెలగలేదు. రుహాన్ అంటాడు, ఆరవ్, గొప్ప మంట ఆరిపోయింది, దాన్ని మళ్ళీ వెలిగించగలిగేది నువ్వే. నేనా? కానీ నాకు భయం, ఎవరికైనా హాని చేస్తే. అలా కాదు ఆరవ్, మేము నిన్ను నమ్ముతున్నాం, నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో. ఆరవ్ తన వణుకుతున్న స్నేహితులను చూశాడు. వ్యాలీ మొత్తం మంచుతో కప్పబడుతుంది. అతను లోతుగా ఊపిరి పీల్చి, సరే, నేను ప్రయత్నిస్తాను. ఆరవ్ మంచు తుఫాన్లో నడుస్తూ మంచుతో కప్పబడిన రెక్కలతో ముందుకు వెళ్తున్నాడు. మిగతా డ్రాగన్లు ఆ మంట దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆరవ్ కళ్ళు మూసుకొని క్రిష్ చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. మంచి ఆలోచనలు గుర్తు చేసుకో. అతడు సూర్యకాంతిని, తన స్నేహితుల చిరునవ్వులను, ఇంటి వేడిని ఊహించాడు. ఆరవ్ నెమ్మదిగా, నేను చేయగలను. అతను ఊపిరి వదిలాడు. ఉష్! పెద్ద నారింజ రంగు మంట వెలిగి చుట్టూ ఉన్న మంచును కరిగించింది. గొప్ప మంట మళ్ళీ వెలిగింది, ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ప్రకాశంగా. ముసలి డ్రాగన్ అంటుంది, ఆరవ్, నీ మంట మనందరినీ కాపాడింది. రుహాన్ స్నేహితులు అంటారు, చూసావా, నీ మంట ఎంత ప్రత్యేకమో, ధైర్యం ఉన్న చోటే అద్భుతం ఉంటుంది. ఆరవ్ ఆనందంగా, ఇప్పుడు అర్థమైంది, మంట భయపడడానికి కాదు, పంచుకోవడానికి. ఆ రోజు నుండి ఆరవ్ ఎప్పుడూ భయపడలేదు. అతను డ్రాగన్ వ్యాలీలో అత్యంత వెచ్చని హృదయం ఉన్న డ్రాగన్గా మారాడు. సాయంత్రం సూర్యాస్తమ సమయంలో ఆరవ్ ఆనందంగా ఎగురుతున్నాడు. ప్రతి డ్రాగన్లో ఒక చినుకు లాంటి కాంతి ఉంటుంది. దాన్ని వెలిగించడానికి కేవలం ధైర్యం కావాలి. నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయపడినా ముందుకు సాగడం. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.